హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియో నుంచి మనం ఏం చూస్తున్నామంటే ఇన్సర్షన్ ఎలా చేయాలి డబుల్ లింక్డ్ లిస్ట్లో అనేది చూసాం. సో ఆల్రెడీ అనుకున్నాం ఇన్సర్షన్ అనేది ఎలా జరగచ్చు. ఒకటి బిగినింగ్లో జరగచ్చు, బిగినింగ్లో ఉండొచ్చు, లేదా ఎండ్లో యాడ్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు నోడ్ అనేది, లేదా స్పెసిఫిక్ పొజిషన్లో యాడ్ చేయొచ్చు. సో లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ బిగినింగ్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో చూసాం. సో ఈ వీడియోలో ఎండింగ్ ఎలా చేయాలి, నెక్స్ట్ ఒక స్పెసిఫిక్ నోడ్ ఇస్తే ఆ నోడ్ పర్టికులర్ పొజిషన్ దగ్గర ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను N1 N2 N3 N4 లైక్ ముందున్న నోట్స్ నేను గీయలేదు, ఓన్లీ లాస్ట్ నోడ్ కావాలి కాబట్టి. సో చూడండి, N ఈక్వల్స్ టు నోడ్ ఆఫ్ డేటా. సో ఏదైతే కొత్తగా మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని NE అనుకుంటాం. సో A ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ హెడ్. సో ఫస్ట్ N1 ఉంటుంది కదా, దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది. తర్వాత ఇప్పుడు లాస్ట్ దాన్ని ఎలా కనుక్కోవాలి, లాస్ట్ దగ్గర మనం ఇంకొక నోడ్ ఇన్సర్ట్ చేయాలి. సో లాస్ట్ దాకా వెళ్ళాలంటే A డాట్ నెక్స్ట్ రన్ అయ్యేదాకా A ఈక్వల్స్ టు A డాట్ నెట్, A ఈక్వల్స్ టు A డాట్ నెక్స్ట్ అని చెప్పి N1 N2 N3 N4 దాకా వచ్చి ఇప్పుడు ఇక్కడ ఆగిపోయింది, ఎందుకంటే A డాట్ నెక్స్ట్ అనేది నల్లగా ఉంది కాబట్టి. సో అలా ఆగిపోయాక ఇప్పుడు A అనేది ఇక్కడ పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. A అనేది ఈ N4కి పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు A డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు NE. సో ఈ నల్లిపోయి A డాట్ నెక్స్ట్ అంటే ఇది A డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు NE అని ఒక లింక్ క్రియేట్ చేసింది. తర్వాత NE డాట్ ప్రీవియస్ ఈక్వల్స్ టు A. NE డాట్ ప్రీవియస్ ఈక్వల్స్ టు అంటే ఇలా అనమాట. సో దీనికి లింక్ ఏర్పడింది. సో ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయకపోతే ఇక్కడ ఆటోమేటిక్గా నల్ అనేది పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా నల్ అనేది ఉంటుంది. సో ఇలా ఇన్సర్షన్ అట్ ఎండ్ అనేది చేయాలన్నమాట. సో దీనికి కోడ్ చూద్దాం. సో సేమ్ అంతే, ఇన్సర్షన్ అట్ ఎండ్ అని చెప్పి సెల్ఫ్ కామా డేటా. సో ఈ డేటా ఏంటంటే మనం ఏ నోడ్ కొత్తగా క్రియేట్ చేస్తే దాని యొక్క డేటా. N ఈక్వల్స్ టు నోడ్ ఆఫ్ డేటా, A ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ హెడ్, A ఈక్వల్స్ టు A డాట్ నెక్స్ట్ అనేది ఎక్కడి దాకా వెళ్ళాలంటే లాస్ట్ నోడ్ ఉన్న దాకా వెళ్ళాలి. ఆ తర్వాత A డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు NE డాట్ ప్రీవియస్ ఈక్వల్స్ టు A అంటే మనకి అక్కడ లాస్ట్లో నోడ్ అనేది ఇన్సర్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో ఇక్కడ చూడండి 25 అనేది యాడ్ అయిపోయింది. 25 అనేది యాడ్ అయిపోయి మనకి ఆన్సర్ అనేది వచ్చింది. కొత్తగా 25 అనేది లాస్ట్లో యాడ్ చేయమని చెప్పాం. సో అది యాడ్ చేసేసింది. సో ఈ కోడ్ ద్వారా ఇది యాడ్ చేసేసింది, మనకు వచ్చేసింది అనమాట. సో ఇది ఇన్సర్షన్ అట్ ఎండ్ అనమాట. ఇప్పుడు ఒక స్పెసిఫిక్ నోడ్ దగ్గర చూద్దాం అనమాట. నోడ్ ఎట్ స్పెసిఫిక్ పొజిషన్. సో ఇది నోడ్ ఆఫ్ డేటా. ఫస్ట్ నోడ్ వచ్చేసరికి ఏలో స్టోర్ అవుతుంది. తర్వాత ఫర్ I ఇన్ రేంజ్ ఏ పొజిషన్లో స్టోర్ చేద్దాం అనుకున్నాం అనేది ఇక్కడ లూప్ అవుతూ ఉంటుంది. సో ఫర్ సపోజ్ థర్డ్ పొజిషన్లో చేయాలంటే 1,3 - 1 అంటే 1,2. సో 1 టైం ఇది రన్ అయ్యి దాని ముందు అంటే సెకండ్ నోడ్ దగ్గర ఈ A అనేది ఉంటుంది. తర్వాత NIB డాట్ ప్రీవియస్ ఈక్వల్స్ టు A. చెప్తాను చూడండి. ఇక్కడ కొన్ని నోట్స్ ఉన్నాయి, ఇటుపక్క కూడా కొన్ని నోట్స్ ఉన్నాయి అన్నమాట. నోడ్ ఇప్పుడు మనం సపోజ్ థర్డ్ పొజిషన్లో యాడ్ చేయాలి. థర్డ్ పొజిషన్లో యాడ్ చేయాలంటే దీని తర్వాత, ఇది సెకండ్ కదా, దీని తర్వాత యాడ్ చేయాలి. సో దీన్ని చూద్దాం. ఇప్పుడు A అనేది ఇది పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది. పాయింట్అవుట్ చేసినప్పుడు ఇక్కడే NIB అనేది కొత్త నోడ్, కొత్తగా ఏదైతే చేస్తాం అనుకుంటున్నామో న్యూ నోడ్ అనమాట NIB. సో NIB డాట్ ప్రీవియస్ ఈక్వల్స్ టు A. NIB డాట్ ప్రీవియస్ ఈక్వల్స్ టు A అంటే ఇది కనెక్ట్ అయిపోయింది ఇలాగా. NIB డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు A డాట్ నెక్స్ట్. A డాట్ నెక్స్ట్ అంటే ఇలా కనెక్ట్ అయింది. సో ఇది మధ్యలో యాడ్ అయింది కదా. తర్వాత A డాట్ నెక్స్ట్ డాట్ ప్రివ్యూ. A డాట్ నెక్స్ట్ డాట్ ప్రివ్యూ ఈక్వల్స్ టు NIB. A అంటే ఇది, A డాట్ నెక్స్ట్ అంటే ఇది, డాట్ ప్రివ్యూ అంటే దీన్ని ఈక్వల్స్ టు NIB అన్నారు. సో దీనికి ఇలా కనెక్ట్ అయింది. తర్వాత A డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు NIB. A డాట్ నెక్స్ట్ కూడా NIBకి కనెక్ట్ అయిపోయింది. సో అప్పుడు ఇది మధ్యలోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు సింగిల్ లింక్ లిస్ట్లో చూస్తే మనకి 4 బదులు 2 ఉండేవి, కానీ ఇక్కడ ప్రీవియస్ కూడా కనెక్ట్ చేయాలి కాబట్టి 4 లైన్స్ అనేది వచ్చింది అనమాట. అదే దీనికి ఉన్న డిఫరెన్స్ అనమాట. మిగతా అంతా సేమ్. సో దీని సేమ్ ఆ కోడే ఇక్కడ కోడ్ రూపంలో రాసామన్నమాట. అది లూప్ అవుతూ ఉంటుంది, తర్వాత ఇది యాడ్ అవుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ పొజిషన్ 3,7 అన్నామంటే 3 పొజిషన్ దగ్గర 7 అనే ఎలిమెంట్ చేయాలంటే అప్పుడు ఈ 7 అనేది ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయింది ఆ కోడ్ ద్వారా.
సో ఇది 3గా ఉన్నప్పుడు ఈ మిగతా ఏమన్నీ జరిగిపోతాయి. 10 ఏమో 4th పొజిషన్కి, 15 ఏమో నెక్స్ట్ పొజిషన్కి, 20 దాని నెక్స్ట్, 25 దాని నెక్స్ట్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో అది ఇన్సర్షన్ అనేది ఎలా చేయాలి డబుల్ లింక్ లిస్ట్లో. సో ఏమన్నా మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.